హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. 10 డేస్ ఆఫ్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో ఈరోజు వచ్చేసి డే 6 అనమాట. డే 6లో నేను వచ్చేసి 58.90 అయితే ఉన్నానండి. నిన్న వచ్చేసి 59.05 అయితే ఉన్నాను. ఈరోజు వచ్చేసి 58.90 అయితే ఉన్నాను అనమాట. టోటల్గా 150 గ్రామ్స్ అయితే వెయిట్ లాస్ అవ్వడం జరిగింది. మీలో కనుక ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు అయితే ఏం డైట్ అయితే తీసుకున్నాను అనేది మీకైతే షేర్ చేసుకుంటాను. ఈరోజు డీటాక్స్ డ్రింక్ కోసం అయితే ముందు రోజు నైటే నేను 1 టేబుల్ స్పూన్ దాకా మెంతులు, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు అయితే పెట్టుకున్నానండి. అయితే సపరేట్గా ఎందుకు నానబెట్టుకున్నానంటే మేతి సీడ్స్ ఏవైతే ఉన్నాయో అవైతే మట్లో వేసేద్దాం, మొక్కలు వస్తాయి కదా, యూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి సపరేట్గా నానబెట్టానమాట. ఇక్కడైతే ఈరోజు డీటాక్స్ డ్రింక్ కోసం ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో అయితే నేను ధనియాలు నానబెట్టుకున్నాను కదా, ఆ వాటర్ అన్నీ వేసేసాను. తర్వాత ఇక్కడ వచ్చి నేను మెంతులు అయితే వేయట్లేదండి, ఓన్లీ మెంతులు వాటర్ మాత్రమే వేస్తున్నాను. మెంతులు అయితే నేను మొక్కల కింద వేసేస్తానని చెప్పాను కదా. ఈ వాటర్ మనం బాయిల్ చేసి తాగడం వల్ల మన బాడీలో ఉన్న ఫ్యాట్ అనేది బర్న్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది. అలాగే మన బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉండడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. అయితే ఇక్కడ నేను ఇంకా లెమన్ కూడా స్క్వీజ్ చేసుకొని తాగుతున్నాను కాబట్టి మన బాడీలో ఉన్న ఫ్యాట్ని అయితే ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఇదిగోండి మంచిగా బాయిల్ అయిపోయి ఒక చిన్న టీ గ్లాస్కే వచ్చాయన్నమాట. ఇంకా నేను టీ గ్లాస్లోకి అయితే మొత్తం ఫిల్టర్ చేసేసుకున్నాను. షుగర్ ఉన్న వాళ్ళైతే రోజు 1 స్పూన్ మెంతులు పొడి తీసుకుంటే మనకి షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉండడానికి హెల్ప్ అవుతాయండి. ఇదిగోండి ఇక్కడైతే నేను ఫిల్టర్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే ఇందులో ఒక హాఫ్ లెమన్ అయితే స్క్వీజ్ చేసుకుంటున్నాను. మీరు ఒకవేళ నైట్ నానబెట్టడం మర్చిపోతే ఎర్లీ మార్నింగ్ కూడా మీరు వాటర్లో ఈ ధనియాలు అలాగే మెంతులు వేసి బాయిల్ చేసుకొని తాగినా కానీ బాగుంటుంది. చెప్పాలంటే నాకు ఇలా కంటే బాయిల్ చేసుకొని డైరెక్ట్గా బాయిల్ చేసి తాగితేనే నచ్చిందనమాట. ఇంక ఇది వచ్చేసి నా డీటాక్స్ డ్రింక్. తర్వాత ఇక్కడ వచ్చేసి నేను దానిమ్మ అయితే ఒలుస్తున్నానండి. దానిమ్మ వచ్చేసి మా పాపకి స్నాక్ బాక్స్లో పెడదామని ఒలుస్తున్నాను. కాకపోతే ఈ మధ్య స్నాక్స్ తినట్లేదు, తను ఏమైందో తెలియట్లేదు, నాకు కూడా తీసుకొచ్చేస్తుంది అనమాట. అంటే నేను ఇంట్లోనే బ్రేక్ఫాస్ట్ పెడతాను కాబట్టి నాకు అంత ఏం అనిపించట్లేదులేండి. ఎందుకనంటే తను మళ్ళీ 12కి వచ్చేస్తుంది కాబట్టి 12:30కి మళ్ళీ లంచ్ చేసేస్తుంది, 12:30 or 1కి. కాకపోతే ఏంటంటే అందరు పిల్లలతో అలవాటు అవుతుంది తినడం అని చెప్పేసి నేను ఇలా దానిమ్మ, ఇంకా ఏమంటారు పూల్ మక్కన, ఇంకొచ్చేసి ఏవైనా బిస్కెట్స్ కానీ, డ్రై ఫ్రూట్ లడ్డు కానీ ఇవి పెడుతుంటాను అనమాట. నా దగ్గర ఏ ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే అవన్నీ పెట్టేస్తాను బాక్స్లో. ఎందుకంటే తనకి ఫ్రూట్స్ ఇష్టం, కాకపోతే ఏంటో మరి పెరిగే కొద్దీ అన్ని ఇష్టాలు అనేవి మారిపోతున్నాయి అనమాట. ఇప్పుడు దానిమ్మకాయల సీజన్ మంచిగా ఉంది కదా, అందుకని చెప్పేసి ఇంకా మా ఇంట్లో అయితే ఎక్కువగా దానిమ్మకాయలు తెచ్చుకుంటాము. ఎందుకంటే జ్యూస్ చేసుకోవడానికి బాగుంటుంది కదా. మాకైతే కొంచెం ఇక్కడ రీజనబుల్గానే అనిపిస్తుంది రేటు, అందుకని చెప్పేసి ఇంకా మా వారైతే తెచ్చారు. చూడండి ఎంత రెడ్గా ఉన్నాయో. దీంతో జ్యూస్ చేసుకొని తాగితే ఎంత బాగుంటుందో, అసలు మనకి స్కిన్ గ్లో కూడా అంతే బాగా పెరుగుతుందండి. ఏదో ఒక జ్యూస్ మనం ఎర్లీ మార్నింగ్ తీసుకున్నా కానీ, డేలో ఎప్పుడు తీసుకున్నా కానీ మన స్కిన్ గ్లో అని పెరుగుతుందనమాట. అప్పుడు మనం డైట్ చేసినా కానీ మన ఫేస్ పీక్కోపోవడం కానీ అలా ఏమీ కనిపించదు. కాకపోతే ఇనిషియల్గా అయితే తెలుస్తుంది అనమాట. ఎందుకంటే ఫస్ట్ మనం బాగా తిని ఉంటాం కాబట్టి మనం ఆపేసినప్పుడు కొంచెం తెలుస్తుంది. కాకపోతే మన స్కిన్ని బ్యాక్ తెచ్చుకోవడానికి మాత్రం ఇలా ఏదైనా ఒక ఫ్రూట్ జ్యూస్ తాగుతూ ఉంటే మనకి బాగా హెల్ప్ చేస్తుంది అనమాట స్కిన్ గ్లోకి. ఇంకా పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయింది. తర్వాత ఇంకా నేను ఫ్రెష్ అయిపోయినాకైతే ఇక్కడ నేను ఈరోజు స్మూదీ చేసుకుంటున్నానండి. స్మూదీలోకి వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్తో చేస్తున్నాను స్మూదీ. ఎంత బాగుందంటే అంత బాగుందనమాట, నాకు బాగా నచ్చింది. డ్రాగన్ ఫ్రూట్ వచ్చేసి మన వెయిట్ లాస్కి బాగా హెల్ప్ చేస్తుంది, అలాగే మన బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుందండి. అయితే ఈ డ్రాగన్ ఫ్రూట్ తీసుకోవడం వల్ల మన ప్లేట్లెట్స్ కౌంట్ కూడా ఇంక్రీజ్ అవుతుందని చెప్తారు. అంటే డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు మనకి ప్లేట్లెట్స్ డౌన్ అవుతాయి కదా, అప్పుడైతే ఈ ఫ్రూట్ తినమని సజెస్ట్ చేస్తారు డాక్టర్స్ కూడా. అయితే నాకు డెలివరీ అవ్వగానే నాకు ఫీవర్ వచ్చిందనమాట, డెంగ్యూ ఫీవర్. సో ప్లేట్లెట్స్ అయితే 17,000కి వెళ్ళిపోయాయి. అసలు బాగా భయపడ్డాము, అంటే ఎక్కడ ఎక్కించుకోవాల్సి వస్తుందో అని చెప్పేసి. అంటే మనం హాస్పిటల్కి వెళ్ళి బాటిల్స్ తీసుకొని ఎక్కించుకున్నాం అనుకోండి, మనకి ఎక్కువ కాస్ట్ అయిపోతుంది. మళ్ళీ మనం హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉండాలి,
అని చెప్పి చాలా టెన్షన్ పడ్డాను. కాకపోతే ఇలా ఫ్రూట్ జ్యూసెస్ తాగడము, అలాగే వెంటనే హోమియోపతి టాబ్లెట్స్ తీసుకున్నానండి. హోమియోపతి టాబ్లెట్స్ వచ్చేసి ఏంటి అని అంటే 15 మినిట్స్కి ఒకసారి మనం ఒక చిన్నగా ఉంటాయి కదా హోమియోపతివి టాబ్లెట్స్, 15 మినిట్స్కి ఒకసారి వేసుకోవాలన్నమాట. నా ఫోన్లో అలారమ్స్ అయితే సెట్ చేసి పెట్టుకునేదాన్ని. అంటే 15 మినిట్స్కి ఒకసారి టాబ్లెట్స్ వేసుకోవాలి కదా. నా దగ్గర ఉండేది, లేకపోతే మా వారి దగ్గర ఉండేది అనమాట. మా వారైతే ఇంకా పూణేలో అన్నీ వదిలేసి వచ్చారు నా కోసం. వచ్చి ఇంకా అలా జ్యూస్ తాగిచ్చేవాళ్ళు. ఎందుకో నాకు అదంతా గుర్తొచ్చింది ఇప్పుడు. ఇంకా మనం డ్రాగన్ ఫ్రూట్ స్మూదీ అయితే చూసేద్దాం. ఇదిగోండి, ఇక్కడైతే నేను ఫస్ట్ ఒక పావు డ్రాగన్ ఫ్రూట్ వేసుకున్నాను, తర్వాత ఒక 5 ఆల్మండ్స్ వేసుకున్నాను, తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా పంకిన్ సీడ్స్, 1 టేబుల్ స్పూన్ దాకా సన్ఫ్లవర్ సీడ్స్ అయితే వేసుకున్నాను. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఓట్స్ అయితే నానబెట్టుకున్నానండి. ఓట్స్ కూడా వేసుకున్నాను. ఈ స్మూదీ తీసుకోవడం వల్ల అయితే మన హెయిర్ లాస్ కూడా అవ్వదండి. ఎందుకనంటే ఇందులో మనం పంకిన్ సీడ్స్ అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ వాడుతున్నాం కాబట్టి మన హెయిర్ లాస్ అవ్వకుండా కాపాడుతుంది. ఇంకా దీన్ని మెత్తగా బ్లెండ్ చేసేసుకోవడమే. నిజంగా అండి చాలా టేస్టీగా ఉంది. అది ఎంత కలర్ఫుల్గా ఉందో స్మూదీ కూడా అంతే టేస్టీగా ఉంది. మీకు ఇంకా స్వీట్నెస్ కావాలి అనుకుంటే ఇందులో ఒక లైన్ డేట్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే నాకు బనానా ఉంది కాబట్టి స్వీట్నెస్ అనేది సరిపోయిందనమాట, అందుకే నేను యాడ్ చేసుకోలేదు. ఈ జ్యూస్ వచ్చేసి మనం ఒక 200 ml దాకా తీసుకుంటే మన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే సరిపోతుందనమాట. ఇంకా నేను ఈ స్మూదీ తాగేసి బ్రౌన్ రైస్ అలాగే మా వాళ్ళకి వైట్ రైస్ నానబెట్టేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను. అంటే తొందరగా ఉడుకుతుంది కదా, ఉడకడానికి పెట్టినప్పుడు అని చెప్పేసి ఇదైతే నేను ఒక 3 అవర్స్ అయితే నానబెట్టుకున్నాను. ఇంకా తర్వాత లంచ్లోకి కర్రీ వచ్చేసి పాలక్ పన్నీర్ చేయబోతున్నానండి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. నేను ఎలా చేస్తున్నానో చూపిస్తున్నాను ఇక్కడ. ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ తీసుకొని అందులో 2 లవంగాలు, 1 యాలక్కాయ అలాగే 1 ఇంచు దాకా దాల్చిన చెక్క వేసి కొంచెం ఫ్రై చేసుకొని అందులో ఇలా కొంచెం లావుగానే కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకున్నాను. ఎందుకంటే నేను ఇది గ్రైండ్ చేయబోతున్నాను అనమాట, అందుకని చెప్పేసి. తర్వాత ఇక్కడ నేను శుభ్రంగా వాష్ చేసి కట్ చేసుకున్న పాలకూరని అయితే వేసుకుంటున్నానండి. నేను ఒక పెద్ద కట్ట పాలకూర అయితే తీసుకున్నాను. మావైతే కట్టలు మీరు చూసే ఉంటారు కదా నా ప్రీవియస్ వీడియోస్లో, పెద్ద పెద్దగా ఉంటాయి అన్నమాట. అయితే ఇది వచ్చేసి హైబ్రిడ్ పాలకూర అనుకుంటా అండి. చాలా పెద్దగా ఉన్నాయి ఆకులు. ఇంట్లోనే సీడ్స్ వేసుకుంటే బెటర్ ఏమో అనిపిస్తుంది నాకైతే. ఇదిగోండి, ఇక్కడైతే నేను మొత్తం పాలకూర పెట్టేసి మూత పెట్టేస్తున్నానండి. మూత పెట్టేస్తే ఏంటి అని అంటే పాలకూర అంతా మగ్గుతుంది కదా, అందుకని చెప్పేసి మొత్తం పెట్టేసిన తర్వాత అయితే మూత అయితే పెట్టేసుకున్నాను. అయితే పాలకూరలో బాగా అంటే బాగా వాటర్ వచ్చి అసలుకి ఈ విధంగా మగ్గిపోయిందండి, మొత్తం మగ్గింది అసలు. అంటే ఇది హైబ్రిడ్ అని ఎందుకంటున్నానంటే నాకు కాడలు కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉన్నట్టుగా అనిపించింది. అదే నాటు అయితే మొత్తం పీస్గా ఉడికిపోద్ది అసలు పాలకూర. కానీ ఇంకా ఇలా అయితే ఉడికిందనమాట, మొత్తం మగ్గిపోయింది. ఇంకా ఇది కొంచెం చల్లారిన తర్వాత అయితే నేను పేస్ట్ చేసుకుంటున్నాను అనమాట. అయితే పాలకూర తీసుకోవడం వల్ల అయితే మనకి మంచిగా విటమిన్స్ లభిస్తాయండి, అలాగే మన బాడీకి కావాల్సిన ఐరన్ లభిస్తుంది. సో దట్ మన బ్లడ్ ఇంక్రీజ్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఇంకా నేనైతే దాన్ని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఇక్కడ వచ్చేసి పోపు పెట్టుకుంటున్నానండి. పోపులోకి వచ్చేసి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని అందులో అయితే కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం పచ్చిశనగపప్పు, కొద్దిగా మినపప్పు అలాగే ఒక ఎండుమిర్చి అయితే వేసుకున్నాను. ఎండుమిర్చి డిఫరెంట్ కలర్లో ఉందనుకోకండి, నేను 2 రకాల ఎండుమిర్చీలు అయితే వాడుతున్నాను అనమాట. అంటే ఇంట్లో ఉన్నాయి, పాతవి కొత్తవి, అందుకని చెప్పేసి అదొకటి ఇదొకటి వేశాను. తర్వాత అయితే ఇందులోనే వెల్లుల్లి రబ్బలు అయితే ఒక 4 అయితే దంచి వేసుకున్నానండి. వెల్లుల్లి వేసుకుంటే మంచిది కదా, అందుకని చెప్పేసి వెల్లుల్లి కూడా వేసుకున్నాను. ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుందన్నమాట. ఇంకా ఇది కొంచెం ఫ్రై అయినాక ఇందులో అయితే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను. ఒక హాఫ్ ఆనియన్ అయితే వేసుకున్నానండి. తర్వాత ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని అయితే అందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని అయితే వేసేసుకొని కొంచెం ఆయిల్లో మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. అయితే నేను పాలకూర వేసేసుకొని కొంచెం అందులో మిక్సీ జార్లో వాటర్ వేసేసి ఆ వాటర్ కూడా వేసేసి ఇందులో కొంచెం ఆయిల్ బయటకు వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకుంటున్నాను. అయితే మొన్న మీకు ఒక రెసిపీ చూపించానండి, సేమ్ పాలకూరతోనే అన్ని గింజలు వేసి వండి ఒక రెసిపీ చూపించాను మీకు. అంటే నేను బ్రేక్ఫాస్ట్లో నానబెట్టుకుంటాను కదా, శనగలు, అలసందలు, రాజ్మా అలాగే బఠానీ
ఇవన్నీ వేసి కర్రీ చేసి చూపించాను వీడియోస్లో. అది కూడా మనకి హెల్త్కి అయితే చాలా మంచిదండి. అంటే మనం వెయిట్ లాస్ జర్నీలో అది కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. మంచిగా ప్రోటీన్ లభిస్తుంది, అలాగే మన వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది. అలాగే దాంట్లో ఉన్న కొన్ని ఏమంటారు విటమిన్స్, మినరల్స్ అన్నీ మనకు లభిస్తాయండి. ఆ కర్రీ కూడా చేసుకోవచ్చు మీరు కావాలి అని అంటే. ఇదిగోండి ఇక్కడ నేను పాలకూర అంతా వేసేసాను కదా, అందులో కొంచెం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, అలాగే టేస్ట్కి తగ్గట్టు కారం అయితే వేసుకున్నాను. అయితే పాలకూర కొంచెం సాల్టీగా ఉంటుంది కాబట్టి మనమైతే టేస్ట్ చెక్ చేసుకొని తర్వాత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఎందుకనంటే మళ్ళీ సాల్ట్ ఎక్కువైతే ప్రాబ్లం అవుతుంది కదా, అందుకని చెప్పేసి. ఇదిగోండి ఇక్కడ మొత్తం పాలకూర అయితే నేను మొత్తం మంచిగా కలిపేసుకున్నాను. తర్వాత ఒకసారి టేస్ట్ కూడా చెక్ చేసుకున్నాను నేనైతే. ఇప్పుడే నేనైతే పన్నీర్ ముక్కలు కూడా వేసేసుకుంటున్నానండి. ఎందుకనంటే పన్నీర్ కూడా పాలకూరలో మంచిగా ఉడుకుతుంది కదా అని చెప్పేసి పన్నీర్ కూడా వేసేసుకున్నాను. ఇదిగోండి పన్నీర్ అయితే నేను ఈ సైజులో కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకుంటే ఏంటంటే పన్నీర్ అనేది కొంచెం విరిగిపోకుండా ఉంటుంది కదా అని చెప్పేసి ఈ సైజ్ పీసెస్ అయితే చేసుకున్నాను. మాకైతే పాలక్ పన్నీర్ ఇష్టము, అలాగే పాలక్ శనగలు ఇవన్నీ వేసిన కర్రీ కూడా ఇష్టం అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. అయితే నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మా వారు అంటే పాపం తనే చేసి పెట్టేవారండి. ఎందుకంటే నాకు ఆఫీస్ ఉండేది, తనకేమో హాస్టల్లో వంట వాళ్ళు కూడా లేరన్నమాట. అంటే కరోనా టైం కదా, అందరూ ఊర్లు వెళ్ళిపోయారు. పాపం కింద వంట చేసుకొని పైకి వచ్చి మళ్ళీ నాకు వండి నాకు పెట్టి నాకు విపరీతమైన వామిటింగ్స్ అనమాట. 5 months నరకం అంటే నరకం చూసారనమాట మా వారైతే. ఇదిగోండి ఇక్కడైతే నేను పన్నీర్ వేసి కలిపేసుకున్నాను కదా, తర్వాత అయితే కొంచెం పాలక్ పన్నీర్ మసాలా ఉందన్నమాట నా దగ్గర, అది కొద్దిగా అయితే వేసుకొని ఇలా మొత్తం కలిపేసుకున్నాను. తర్వాత అయితే కొంచెం వాటర్ కూడా వేసుకున్నానండి. వాటర్ వేసేసి ఇంక మూత పెట్టేసుకుంటే ఈ కర్రీ అయితే రెడీ అయిపోతుందన్నమాట. తర్వాత ఇందులోనే నేను అమూల్ బటర్ ఉంది కదా, ఆ బటర్ అయితే ఒక క్యూబ్ అయితే వేసాను అనమాట. నేను ఎక్కువగా మొత్తం పెద్దది తెచ్చుకోలేదండి, చిన్న చిన్న క్యూబ్స్ దొరుకుతాయి కదా మార్కెట్లో మనకి డీమార్ట్లో, అవి అయితే తెచ్చుకున్నాను అనమాట. ఇంకా ఇది కూడా వేసేసి మూత అయితే పెట్టేశానండి. కర్రీ అయితే ఎంత బాగుందంటే అంత బాగుందనమాట, అసలు మాటలో చెప్పలేను. నాకైతే చాలా నచ్చింది. ఇదిగోండి కర్రీ చూడండి ఎలా ఉడికిందో, అసలుకి ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది. అలాగే ఇక్కడ బటర్ వేసాను కదా, ఆ బటర్ కూడా మనకి కనిపిస్తుంది అనమాట. ఇంకా చుట్టూ పాలకూరలో నుంచి కూడా ఆయిల్ అనేది మంచిగా బయటకు వచ్చేసి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఈరోజు. అయితే పాలకూర కర్రీ రెడీ అయిపోయింది కదా, ఇంకా లంచ్లోకి వచ్చేసి నాకు వచ్చేసి బ్రౌన్ రైస్ వండుకున్నానని చెప్పాను కదా, ఇదిగోండి బ్రౌన్ రైస్ అయితే వండుకున్నానండి. ఎంత బాగా ఉడికిందో చూడండి. బ్రౌన్ రైస్ ఏంటి అని అంటే మనం లేవగానే నానబెట్టేసుకున్నాం అనుకోండి, ఒక 12 అలా వండుకుంటే సరిపోతుంది అనమాట. మంచిగా అంటే మంచిగా ఉడుకుతుంది. ఒక్క గ్లాస్కి మనం 3.5 గ్లాస్ కానీ 3 glasses అయినా వాటర్ వేసుకుంటే బ్రౌన్ రైస్ మంచిగా ఉడుకుతుంది. ఇక్కడైతే ఇప్పుడు పాలక్ పన్నీర్ కప్ ఏదైతే ఉందో ఆ కప్పుతో ఒక కప్పు అయితే బ్రౌన్ రైస్ తీసుకున్నాను. అలాగే అదే కప్పుతో ఒక కప్పు కర్రీ అయితే తీసుకున్నాను. అలాగే కుకుంబర్ సలాడ్ అయితే తీసుకున్నాను అనమాట ఈ రోజుకైతే. అది వచ్చేసి నా లంచ్ అండి. ఇంకా డిన్నర్లోకి అయితే ఈరోజు దోశ వేసుకుందామని చెప్పేసి నేనైతే గింజలన్నీ నానబెట్టుకున్నాను. ఈ గింజలు వచ్చేసి శనగలు, అలసందలు, అలాగే రాజ్మా, ఇంకా వచ్చేసి పెసలు, అలాగే గ్రీన్ పీసు ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవైతే ఒక మిక్సీ జార్లో వేసేసుకొని మంచిగా పేస్ట్ చేసుకుంటున్నాను. అయితే మీరు ఇందులో సాల్ట్ వచ్చేసి మీరు తర్వాత అయినా వేసుకోవచ్చు, లేదు అని అంటే మిక్సీ వేసుకునే అప్పుడైనా వేసుకోవచ్చు. నేనైతే మిక్సీ వేసుకునే అప్పుడే సాల్ట్ అయితే వేసుకుంటాను. ఒకవేళ నేను 2 ఆయిల్గా వేస్తే మాత్రం ఒక దాంట్లో కొంచెం ఎక్కువగా వేసి రెండో దాంట్లో వేయను అనమాట. అంటే రెండో ఎక్కువ అయిపోద్దేమో అని చెప్పేసి మొత్తం పిండి కలుపుకున్నాక ఒకసారి అయితే చెక్ చేసుకుంటాను. ఇంకా ఇందులోనే మీరు వచ్చేసి ఏమంటారు అల్లం, అలాగే కొంచెం జీలకర్ర కూడా కలుపుకోవచ్చండి. నేనైతే కలపలేదు. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా పేస్ట్ అయితే చేసుకున్నాను. అయితే నా దగ్గర ముందు రోజు నేను పాపకి ఆవిరికూడుం పెడదామని చెప్పేసి కొంచెం మినపప్పు, అలాగే కొద్ది బియ్యం వేసి అయితే పేస్ట్ చేసుకున్నాను అనమాట. పాపకి ఆవిరికూడుం పెట్టేశాను. అయితే దాంట్లో కొంచెం పిండి మిగిలింది. ఆ పిండిని ఏం చేస్తున్నాను అంటే ఈ దోశ బ్యాటర్లో అయితే కలిపేస్తున్నాను అనమాట. సో దోశలు బాగా వస్తాయి కదా అని చెప్పేసి ఇంకా ఈ పిండి అయితే వేసుకొని మంచిగా కలిపేసుకున్నాను. తర్వాత వచ్చేసి స్టవ్ వెలిగించుకొని పాన్ అయితే పెట్టుకొని పాన్ కొంచెం వేడైన తర్వాత అయితే ఇలా దోశ బ్యాటర్ వేసేసి మనం దోశలాగా వేసేసుకోవడమే అండి. చూడండి దోశలు కూడా మంచిగా వస్తాయండి, నిజంగా చాలా బాగుంటాయి. కాకపోతే మీరు వైట్ దోశలు తిన్నట్టు టేస్ట్ ఉంటుంది అని అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకంటే దీంట్లో మనం మల్టిపుల్ పప్పులు వేసాం కాబట్టి ఈ టేస్ట్ డిఫరెంట్, ఆ టేస్ట్ డిఫరెంట్ అండి. దోశ అయితే చాలా బాగుంటుంది చెప్తున్నాను కదా. ఎందుకనంటే
అన్ని పోషకాలు వస్తాయి మనకి. అలాగే మన హెల్త్కి కూడా చాలా మంచిది. అలాగే మనకి స్టమక్ అనేది ఫుల్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. ఇది మనం బ్రేక్ఫాస్ట్లో తీసుకోవచ్చు, లంచ్లో తీసుకోవచ్చు, డిన్నర్లో తీసుకోవచ్చు. ఒకవేళ మీరు ఏమీ చేసుకోలేనంటే ఇలాంటి పిండి ఒకటి రెడీ చేసుకొని పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం వేసేసుకోవచ్చు అండి ఈజీగా. చాలా బాగుంటుంది అసలుకి. స్మూతీస్ కూడా అంతే అండి. మార్నింగ్ ఒక కప్పు, ఆఫ్టర్నూన్ ఒక కప్పు, ఈవినింగ్ ఒక కప్పు. ఒకవేళ మీకు ఇంకా ఆగలేస్తుందంటే ఏదో ఒక ఫ్రూట్ అలా తీసుకోవచ్చు అనమాట. అలా కూడా ఫుల్ డేకి ప్లాన్ చేసుకొని మనం తినొచ్చు అనమాట. ఇది కొంచెం దోశలు కూడా మంచిగా ఎర్రగా ఎంత బాగా వచ్చాయో చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా, చాలా యమ్మీగా ఉందన్నమాట. ఇది అయితే నేను దేంతో తిన్నాను అని అంటే, మా ఇంట్లో పాలకూర కర్రీ ఉంది కదా, పాలకూర పన్నీర్ కర్రీ, ఆ కర్రీతో తిన్నానండి. చాలా అంటే చాలా బాగుంది. హోప్ మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే కొంతమంది మేము కొనుక్కోలేము అని అంటున్నారు కదా, మీరు ఏం చేస్తారు అంటే మీ ఇంట్లో ఏది వండితే అది అయితే దాన్ని లిమిట్లో తీసుకోండి అనమాట. లిమిట్లో తీసుకుంటే కూడా వెయిట్ లాస్ అవుతారండి. అయితే టైమింగ్ పాటించండి. మార్నింగ్ 10కి తింటే ఈవినింగ్ 6కి ఆపేయండి. అలా చేస్తే ఏంటి అని అంటే వెయిట్ లాస్ ప్రాసెస్ అనేది అవుతుంది. ఏది పెడితే అది తినేసామంటే వెయిట్ లాస్ అయితే అవ్వదండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ అండి, బాయ్.